వాస్తవికమైనటువంటి విధానం ఏంటి అనేటువంటి ధోరణిలో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, ఇవన్నీ మనకు తెలుసు. మనుషుల ఆచారాలు ఏంటి అనేది ఒకసారి వడివడిగా ఈ ఆచారాల గురించి ఏం రాయబడింది అనేటువంటి విషయాన్ని ఆ, మనం మిగిలిన అనేక పాఠాల సందర్భాలలో వాటిని చెప్పుకొని ఉన్నటువంటి వారం కాబట్టి కేవలం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో నుండి మనము చూసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి, ప్రియులారా, అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే మనుషుల యొక్క కాల్పానికం ఏదైతే ఉంటుందో అది దేవునికి నచ్చటం లేదు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయం. అది అవసరమైతే దేవుడే రాయించేవాడు, దేవుడే తెలియచేసేటువంటి వాడు. ఇప్పుడు మనుషులు కల్పించినటువంటి పద్ధతిలో దేవుణ్ణి ఏదో సంతోషపరచాలి అంటే అది అవ్వదు అని అంటున్నాడు. వ్యర్థము అని అంటున్నాడు. ఇక వ్యర్థమైనటువంటి ఆరాధన చేసిన తర్వాత అది చేసి ప్రయోజనం పొందటం సంగతి పక్కకు పెడితే, చేసి పాపములో పడటం అనేటువంటి జరుగుతుంటుంది, ప్రమాదములో పడటం అనేటువంటి జరుగుతుంటుంది. ప్రమాదములో పడేటువంటి ఆరాధన మనకు అవసరమా అనేది ఎవరికి వారంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే 8వ వచనంలో, అంటే 7వ వచనము కిందికి వెళ్ళినట్టయితే, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మనుషుల పారంపర్య ఆచారం చెప్పుకున్నాం కదా. డిసెంబర్ 25 అని బైబిల్లో లేదు. క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తు బోధలకు వ్యతిరేకము. మరి ఇవి ఎవరు ప్రవేశపెట్టారు అనంటే, రోమీల చక్రవర్తి అయినటువంటి అరేలియస్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెడితే, ఆనాడు ఉన్నటువంటి కాథలిక్ చర్చి పోపు గారైనటువంటి లైబేరియన్ అనేటువంటి వ్యక్తి సంఘాలకు ఈ ఆర్డినేషన్ జారీ చేసి అమలు చేయించటం అనేటువంటిది జరిగింది. ఇక అది మొదలుకొని ఏదైనా ఇలాంటివన్నీ క్రేజీగా అనిపిస్తూ ఉంటాయి, మనుషుల్ని సంతోషపరుస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు, ఎక్కువగా దాన్ని చేస్తూ వస్తున్నారు. మనం మామూలుగా వినాయక చవితి ప్రతిమ ప్రతిష్ఠించటం అనగానే, మరి ఎప్పుడో స్వాతంత్రోద్యమంలో ప్రవేశపెట్టబడినటువంటి అది ఈరోజు భారతదేశం అంతటా మరి ఆ ప్రతిమలను ప్రతిష్ఠించి పెద్ద ఉత్సవములా జరిగిస్తున్నటువంటి విధానం మనకు ఎలాగైతే కనబడుతుందో, ఒక విధంగా చెప్పాలంటే ఈ క్రిస్మస్ అనేటువంటి విధానం కూడా అలా ప్రవేశపెట్టబడి అది కొనసాగించటం అనేటువంటిది జరిగింది, క్రేజీగా మారిపోయింది. అయితే ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి వారు ఇలా అయితే వారి యొక్క మనస్సును అన్య సంబంధమైనటువంటి వాటి వైపు నుండి మళ్ళించి దైవం వైపు దృష్టి సారించేటువంటి విధంగా దోహదపడుతుంది అని భావించి ఉండొచ్చు గాక.
కానీ దేవుని చిత్తమును ఎరగకుండా ఒకటి ప్రవేశపెట్టడం అనేటువంటిది సమంజసకరమైనటువంటిది కాదు. ఇప్పుడు ఇలా చేయటం మూలంగా ఏమవుతుంది అనంటే, ఒక తప్పులో నుండి బయటికి రావాలని ప్రయత్నించి మరో తప్పును స్వీకరించి ముందుకు సాగటము అన్నట్లుగా అయిపోతూ ఉంటుంది. గనక తప్పును విడిచిపెట్టి మనం బయటకు వస్తున్నామనంటే సత్యములోనికి రావాలి తప్ప మరో తప్పులోనికి మనము వెళ్ళకూడదు. ఇప్పుడు మనకు మనంగా అనుకుంటూ ఉంటాం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం మూలంగా 10 మందికి వాక్యం చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది కదా, 10 మందిని మనం ప్రోత్సహించడానికి అవకాశం ఏర్పడుతుంది కదా. అఫ్కోర్స్ ఈరోజు ఇలాంటి క్రిస్మస్ పేరట సమావేశం అవుతున్నటువంటి వారి యొద్దకు మనం వెళ్ళి మన బోటి వారం వెళితే ఓ సత్యాన్ని చెప్పి రావడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క దృష్టిని ఆచారాల నుండి ఆజ్ఞల వైపు మళ్లించడానికి అవకాశము ఉంటున్నది. ఉద్దేశము మంచిదైనటువంటి ఆ మనుషుల యొక్క మనస్సును ఈ సత్యం వైపు మళ్లించగలిగితే ఒక విధంగా మనము వారికి మేలు చేసినటువంటి వారము అవుతాం. ఓకే, ఇక్కడ ఒక బాధకరమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఇది ప్రమాదం కదండి. దేవుని మాటను ఆజ్ఞను విడిచిపెట్టడం అంటే ఆయన మాటను ధిక్కరించటము అని దాని అర్థం. రైట్, మనుష్యుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు అని అన్నాడు. ఆచారాలను అనుసరించడానికి ఆజ్ఞలనే పక్కకు పెట్టేటువంటి పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళిపోతారు అని అంటూ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి దయచేసి తెలిసి మనము ఆజ్ఞలను విడిచిపెట్టి ఆచారాలను వెంబడించి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. రైట్, అలాగే ఈ గుడ్డివాని సంగతి మీకు తెలుసు అనుకుంటున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. రైట్, ఇక్కడి సందర్భం అంతా కూడా యేసు ప్రభుల వారు మీరు మీ పారంపర్య ఆచారములను కొనసాగిస్తారు, చెవులుండి కూడా వినరు అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో పరిసయ్యులు యేసు ప్రభుల వారిని గురించి అభ్యంతరపడి వారు అతనితో మాట్లాడినటువంటి సందర్భంలో 12వ వచనం మనం చూసినట్టయితే, 14 అర్థం కావాలంటే 12 చదువుదాం మనం. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, దేవుడు నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. అంటే ఇక్కడ అర్థమవుతుందా? దేవుడు నాటిన మొక్క, మనుషులు నాటిన మొక్క. ఇప్పుడు ఏది ఉంటుందట, ఏది ఊడబిరకబడుతుందట? దేవుడు నాటిందైతే ఉంటుంది, మనుషులు నాటిందైతే తీసివేయబడుతుంది. అంతే, సింపుల్. రైట్, ఆచారములు మనుషులు ప్రవేశపెట్టేటువంటివి, ఆజ్ఞలు దేవుడు ప్రవేశపెట్టేటువంటివి అని చెప్పి 14వ వచనంలో, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయుండి త్రోవ చూపువారు. గుడ్డివారయుండి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. కనుక జాగ్రత్త. ఇతడు తెలిసి నన్ను తీసుకెళ్తున్నాడా, తెలియక నన్ను తీసుకెళ్తున్నాడా అని మీరు చూసుకోవాలి. తెలిసి తీసుకెళ్తున్నాడు అని అనుకుంటే వెంబడించండి. తెలియకుండానే తీసుకెళ్తున్నాడు అనంటే ఆలోచించండి, ఆగండి. ఇది మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక సూచన, ఒక సలహా.
దీన్ని మనం గౌరవించాలి, స్వీకరించాలి. రైట్. ఇకపోతే ఈ ఆచారాలలో మరో ముఖ్యమైనటువంటి ఆచారం మనకేం కనబడుతుందంటే, ఈ సీజన్ వచ్చింది అనంటే ప్రతి క్రైస్తవుడి ఇంటి మీద ఒక స్టార్ ఉంటుంది. ఏం స్టార్ అది? ఆర్టిఫిషియల్గా ఒక పేపర్తో చేయబడినటువంటి ఒక ఆకృతిలో విద్యుత్ బల్బును పెట్టి వెలిగించి, ఇదిగో మా ఇంటి మీద స్టార్ ఉంది అని వారు సంతోషపడుతూ ఉంటారు. స్టార్ ఎందుకు పెట్టారయ్యా అనంటే, ఆనాడు యేసు ప్రభుల వారు ఏ ఇంటిలోనైతే ఉన్నారో ఆ ఇంటి మీదికి ఆకాశములో నుండి ఒక నక్షత్రము వచ్చి ఆగింది. అంటే స్టారు ఎక్కడ ఉంటే యేసు ప్రభుల వారు ఆ ఇంటిలో ఉంటారు అని దానర్థం. అందుకే మా ఇంటి మీద కూడా స్టారు పెట్టాము, మా ఇంటిలో యేసయ్య ఉండాలని, ఉంటాడని అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆకాశములోని నక్షత్రము అది సహజమైనటువంటి నక్షత్రం, అది దేవుడు నడిపించిన నక్షత్రం. అవునా? మరి ఇప్పుడు మనం పెట్టేటువంటిది అది కృత్రిమమైన ఆర్టిఫిషియల్ స్టార్. సహజమైన నక్షత్రాన్ని యేసయ్యను అనుసరించి వచ్చింది, వెంబడించి వచ్చింది. కానీ కృత్రిమమైనటువంటి నక్షత్రం మనమే పోయి కొనుక్కొని వచ్చాం. సహజంగా వచ్చినటువంటి దానికి మనం కొనుక్కొచ్చుకున్నటువంటి దానికి వ్యత్యాసం ఉండదండి. మనం కొనుక్కొచ్చి ఇంటి మీద స్టారు పెట్టినంత మాత్రాన, ఓహో వీళ్ళింటి మీద స్టారు ఉంది కనుక ఈ ఇంటిలోనికి వెళుదాము అని చెప్పి యేసయ్య వస్తాడా? ఈ స్టారు పెట్టినటువంటి వారి యొక్క క్రైస్తవుల జీవితాలను మీరు ఒకసారి గమనించండి. వారి జీవితాలను గమనించండి. సంపన్నమైనటువంటి కుటుంబాలలో మనకు ఏం కనబడుతూ ఉంటుంది అంటే, పైన స్టార్ పెడతారు, పండగ దినమున కింద బారు పెడతారు. అంటే ఎంత ప్రవర్తన నియమావళి భిన్నంగా ఉంటున్నది అంటే, బయటికి కనపరుస్తున్నది ఏంటి, లోన కలిగి ఉన్నటువంటి దృక్పథం ఏంటి? చాలామంది హృదయాలు చీకటిగా ఉంటాయి, అంటే పాపముతో నిండి ఉంటాయి. హృదయం పైన స్టార్ పెట్టుకొని, స్టార్ మీన్స్ వెలుగు కదా, పైన స్టార్ పెట్టి హృదయము చీకట్లో ఉంచుకుంటే దానివలన ప్రయోజనం ఏముంది? హృదయము వెలిగించబడాలి కదా, హృదయము కాంతివంతంగా ఉండాలి. పైన స్టారు లేకపోయినా నడుస్తుందేమో, కానీ హృదయము చీకట్లో ఉంటే అది ప్రమాదకరము. హృదయము వెలిగించబడాలి, హృదయము వెలిగించబడాలి. ఇంకా ఆ మాటకు వస్తే, దేవుడు కొన్ని మాటలను మనకు తెలియచేస్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసయ్య వ్యక్తిగత జీవితము ఎలాంటిది అనేటువంటి విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు యేసయ్య పలాని చోట ఉన్నాడని తెలియబడులాగున అక్కడెక్కడో ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులకి ఒక సింబాలిక్గా ఉండులాగున పంపించటము జరిగింది. ఎందుకంటే అది మార్గాన్ని చూపించాలి, పలాని చోట ఉన్నాడు, పలాని చోట ఉన్నాడని చెప్పి తెలియచేయటానికి ఆ స్టార్ను దేవుడు ఏర్పాటు చేసి నడిపింపచేయటం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు మరి అంటే, ఇప్పుడు పెడుతున్నటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇది క్రైస్తవుల ఇల్లు అని తెలియలాగున ఈ స్టార్ పెడుతున్నాము అని అంటారు. క్రైస్తవుల ఇల్లు అని ఈ డిసెంబర్లోనే తెలియాలా? సంవత్సరం అంతా తెలియకూడదా? ఒకటి.
రెండవది, క్రైస్తవుడవని తెలియటానికి స్టార్ అవసరమా? నీ వ్యక్తిత్వం అవసరమా? నువ్వు క్రైస్తవుడవని నీ ప్రవర్తనను బట్టి తెలియాలా? నువ్వు ఇంటి మీద పెట్టుకున్నటువంటి స్టార్ను బట్టి తెలియాలా? ఆలోచించండి. అన్యులెవరో వారి వారి మతమును వ్యక్తం చేసుకోవటానికి జెండాలో లేకుంటే ఇతరత్రమైనటువంటి వస్తువులో పెట్టి చూపించుకున్నట్టుగా క్రైస్తవులు కూడా అంతటి బలహీనమైనటువంటి దుస్థితిలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదా? క్రైస్తవులు కూడా అలాంటి దుస్థితిలో ఉండాల్సినటువంటి అవసరం ఉందా? లేదండి. నిజంగా చెప్పాలి అనంటే వెలుగై ఉన్నటువంటి క్రీస్తు నోట నుండి వచ్చినటువంటి వెలుగును పంచేటువంటి క్రీస్తు వాక్యము మన హృదయములోనికి వెళ్ళినట్లయితే హృదయము వెలుగుతో నింపబడుతుంది. హృదయము వెలుగుతో నింపబడితే మనమే ఒక వెలుగుగా ఈ ప్రపంచానికి కనిపించటానికి అవకాశం ఉంటుంది. మనం వెలుగులో నిలబడతాం, వెలుగులో నడుస్తాం, వెలుగు సంబంధమైన క్రియలు చేస్తాం. అలా మనమే ఒక వెలుగుగా ప్రకాశిస్తాము. నీవే ఒక స్టార్ అయితే మరలా కృత్రిమంగా మరొక స్టార్ను తీసుకొచ్చి పెట్టుకోవలసినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి ఉండదు. నిజంగా నీవు చీకటిలో ఉంటేనే, నేను చీకటి అని భావిస్తేనే ఆ స్టార్ పెట్టుకోవాలి అనేటువంటి భావన వస్తుంది. స్టార్ను గురించి దేవుడు రాయించినటువంటి మాటలను కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం, ఇక్కడ సహజ సిద్ధమైనటువంటి నక్షత్రము ఎలా వచ్చింది అనేటువంటి వివరణ ఇక్కడ ఉంటుంది. మనం నిన్నటి దినమున చదువుకున్నాం, మళ్ళొకసారి దాన్ని గమనిద్దాం. 9వ వచనం, వారు రాజు మాట విని, అంటే తూర్పు దేశ విజ్ఞానులు బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఇది ఇంటి మీదికి ఆకాశములో నుండి వచ్చి ఆకాశములోనే నిలబడింది. మరి ఇది దుకాణము నుండి మనం కొనుక్కొచ్చి ఇంటి మీద ఏదో ఒక కర్రో లేకుంటే ఏది ఉంటే దాని సహాయంతో మనం కట్టి నిలబెట్టుకుంటున్నాం. అది ఎప్పుడూ వెలుగుతూ ఉండేటువంటిది, ఇది కరెంటు పోతే ఆరిపోయేటువంటిది. ఏమండి, ఎంత డిఫరెన్స్ ఉంది. అలా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎలా అనంటే, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము, 14 నుండి చదువుకుందాం, బాగా సింక్ అవుతుంది. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్యను నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగున్నట్లు. ముందు మీరు మూర్ఖ జనమునకు మధ్య నిరపరాధులుగా ఉండండి, నిష్కలంకులుగా ఉండండి, అనింద్యులనై ఉండండి. అలా దేవుని కుమారులగున్నట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఏ కార్యములు? దైవ సంబంధమైన కార్యములను చేయండి. దేహమును ఇచ్చినటువంటి దేవుడు ఈ దేహముతో ఏ క్రియలను చేయమని చెప్పాడో ఆ క్రియలను మీరు చేయండి.
అని చెప్పి 16వ వచనంలో అంటున్నాడు. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జీవవాక్యమును కలిగి ఉండి మంచి ప్రవర్తన చేత మంచి కార్యములు చేసినట్టయితే మీరే ఒక జ్యోతి అని అంటున్నాడు. మీరే ఒక జ్యోతి. జ్యోతి మీన్స్ స్టార్. మీరే ఒక వెలుగు, మీరే ఒక లైట్ అని అంటున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని అంటున్నాడు. అంటే వాక్యమే ఒక దీపం. ఇప్పుడు ఆ దీపమైనటువంటి వాక్యము మన హృదయములో ఉండాలి. మన హృదయములో ఉంటే మనమే ఒక దీపముగా ఉంటాం. మనమే ఒక జ్యోతి అయితే, మనమే ఒక స్టార్ అయితే, మరలా ఇంటి మీద మరొక స్టార్ను పెట్టుకోవలసినటువంటి అవసరత ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు చేతికి గడియారాలు, సెల్ ఫోన్లో టైము, ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ పూర్వపు కాలాలలో ఇవేవీ లేనప్పుడు తెల్లవారిందా లేదా అని తెలుసుకోవటానికి ఉదయమున ఆకాశములో ఒక నక్షత్రము ప్రత్యేకంగా కనిపించేది. దాన్ని వేకువ చుక్క అని అంటారు. ఆ నక్షత్రం కనబడింది అనంటే ఓహో తెల్లవారుచున్నది అని గమనించి రైతులు ఇంకా రకరకాలైనటువంటి పనులలో ఉండేటువంటి వారు లేచి వారి పనులకి ఉపక్రమించేటువంటి వారు. అంటే ఆ నక్షత్రం కనబడింది అనంటే తెల్లవారింది అనేటువంటి దానికి ఒక సూచనగా ఉండేటువంటిది. ఇప్పుడు ఆ వేకువ చుక్క లేదా మూల చుక్క అని కూడా అంటారు. ఆ వేకువ చుక్క వలె, ఒక మూల చుక్క వలె యేసు ప్రభువుల వారు వెలుగుచున్నారు అని అంటున్నాడు. అదే మాట, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు, మీ హృదయములలో ఉదయించు వరకు. అంటే ఒక వేకువ చుక్క వలె యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆ యేసు ప్రభుల వారు మన హృదయంలో ఉదయించాలి అని అంటున్నాడు. అంటే ఆ యేసు ప్రభుల వారు మనలో ఆవరించాలి. యేసు ప్రభులని రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు యేసు ప్రభుల వారిని జ్ఞాపం చేసుకొని యేసు ప్రభుల వారి యొక్క గుణగణములను ఎరిగి అలాంటి గుణగణములను అలవర్చుకొని యేసు నడిచిన మార్గములో మనమును నడవాలని ఏ విధంగానైతే మనం భావిస్తూ ఉంటామో అలాగే యేసుక్రీస్తుల వారు మనలో వేకువ చుక్కై ఉండాలి అని చెప్తున్నాడు. ఇక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఇది యేసు ప్రభుల వారు స్వయంగా తన గురించి తాను చెప్పుకుంటున్నటువంటి మాట. ఏమంటున్నాడు?
నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. నేనే ఒక చుక్క అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఆ చుక్క మన ఇంటిలోనికి రావాలి. ఆ చుక్క మన హృదయం అనేటువంటి గుడిలోనికి రావాలి. ఏమండి? ఆ చుక్క మనలో వెలిగించబడాలి. యేసు అనేటువంటి ఆ స్టార్ని తెచ్చుకోవటానికి ఎవరు ప్రయత్నించటం లేదు, కానీ ఈ ఆర్టిఫిషియల్ స్టార్ని వెలిగించడానికి బాగా ఆతృత పడుచున్నారు. ఇప్పుడు యేసు అనేటువంటి నక్షత్రము లేకుండా ఈ కృత్రిమ నక్షత్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం మూలంగా మనకు ఏం ప్రయోజనము? దానిని వేషధారణ అని అంటారు. మనల్ని మనము కనపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము, అది వేషధారణ. మనము క్రైస్తవులము అనేటువంటి విషయము మన ఆలోచన తీరుతెన్నులు, మన మాటల విధానము, మన చేతలు, మన ప్రవర్తనను బట్టి ఓహో వీరు క్రైస్తవ బిడ్డలు గనక వీరిలా అబద్ధాలు ఆడరు, వీళ్ళిలా బూతులు మాట్లాడరు, వీళ్ళిలా మోసము చేసేటువంటి చెడ్డ మాటలని మాట్లాడరు, ఒకరిని తప్పుడుగా మాట్లాడరు, వీరి మాటలలో నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, యథార్థత ఉంటుంది, మంచితనము ఉంటుంది, ఆ మాటల్లో ప్రేమ ఉట్టిపడుతుంది, చిన్నవారిని పెద్దవారిని చాలా చక్కగా సంబోధిస్తారు. ఈ రకంగా మన మాటలను బట్టి మనము క్రైస్తవులమని తెలియాలి. అలాగే నలుగురికి సహాయం చేసేటువంటి విషయంలో, నలుగురికి మేలు చేసేటువంటి విషయంలో మన ప్రవర్తన ఏదైతే ఉంటుందో మన క్రియలు, ఆ క్రియలే వీళ్ళు దేవుని బిడ్డలు గనక వీరు ఇలా ఉంటారు అనేటువంటి విషయము వారికి తెలియపరచబడాలి. ఇప్పుడు మదర్ తెరిసా ఉందండి, ఎంతమంది జీవితాలను వెలిగించిందామే? ఎంతమంది జీవితాలను వెలిగించింది? లక్షలాది మంది. ఆ మాటకు వస్తే ప్రపంచ ప్రాతిపాదికన మనం చూసినట్టయితే కోట్లాది మంది యొక్క జీవితాలను ఆమె వెలిగించింది. ఎలా వెలిగించగలిగింది? ఒక దీపం మరొక దీపమును వెలిగించినట్లుగా ఆమె ఒక దీపమై ఉండి మరికొన్ని దీపాలను వెలిగించగలిగింది. అలా మన యొక్క ప్రవర్తన ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు ఆమె అనింది కదా, నీవు ఇంత సేవ చేస్తున్నావు కదా, నీవు ఇంత ప్రేమను పంచుచున్నావు కదా, ఈ సేవ చేయటానికి, ఈ ప్రేమను పంచటానికి నీకు స్ఫూర్తి ఎవరు అనంటే ఆమె తడుముకోకుండా వెంటనే చక్కగా తేటగా సూటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ ప్రేమకు కారణము యేసు ప్రభుల వారు నాకు అందించినటువంటి ప్రేమ, లోకానికి అందించినటువంటి ప్రేమ. యేసు ప్రభుల వారే నాకు స్ఫూర్తి అన్నది, యేసు ప్రభుల వారే నాకు మార్గదర్శకము అన్నది. ఇప్పుడు యేసు అనేటువంటి వ్యక్తి ఎలా ఒక స్టార్ అయ్యారు? యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఎలా ఒక దీపమయ్యారు, ఒక వెలుగయ్యారు అనంటే, ఆయన ఎప్పుడు క్యాండిల్లు చేత పట్టుకొని తిరగలేదు, టార్చ్ లైట్లు చేత పట్టుకొని తిరగలేదు, ఏమండి, ఈ విద్యుత్ బల్బులు చేత పట్టుకొని తిరగలేదు. పిల్లరా, వ్యక్తిత్వము, దైవ వాక్కులను చేత పట్టుకొని తిరిగాడు. చేత పట్టుకొని మీన్స్ ఆ దైవ వాక్కులను అంతరంగములో ఉంచుకొని ఆ ప్రకారంగా నడుచుకున్నాడు. ఆ యేసుక్రీస్తు ఆ దైవ వాక్కులను పట్టుకొని నడిపించటం మూలంగా ఆయనే ఒక వెలుగుగా 10 మందికి మార్గాన్ని చూపించగలిగాడు. ఆ వేకువ చుక్క మన హృదయంలో ఉన్నట్లయితే మనమే వెలిగించబడతాము, మన జీవితాలే వెలుగుతాయి. మనమే వెలిగించబడిన తర్వాత కృత్రిమమైనటువంటి నక్షత్రాలని గృహముల మీద పెట్టుకోవలసినటువంటి అవసరత మనకు రాదు. 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 27, 28 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము
27, 28 వచనాలు. ఇక్కడ గమనించినట్టయితే ఓ చక్కని మాట చెప్పబడుచున్నది. మీకు ఇది అవసరమో లేదో ఒకసారి మీరు చూడండి, గమనించండి. 27 నుండి చదువుతున్నాను. జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను అని అన్నాడు. ఎవరైతే అంతము వరకు దేవుని క్రియలు జాగ్రత్తగా చేస్తారో, దేవుని క్రియలు మర్చిపోకూడదు. మన వ్యక్తిగత క్రియలు వేరే ఉంటాయి, ఇతరులు ఆశించి కోరుకొని అడిగేటువంటి క్రియలు వేరే ఉంటాయి. కానీ దేవుడు సూచించి చెయ్యమనేటువంటి క్రియలు అవి ప్రత్యేకంగా ఉంటాయి. ఆ దేవుని క్రియలు ఎవరైతే చేస్తారో వారికి వేకువ చుక్క ఇవ్వబడుతుంది అని అన్నాడు. ఇప్పుడు దేవుని క్రియలు చేస్తే దేవుడే స్వయంగా ఒక చుక్కను ఇస్తాను అని అంటున్నాడు. ఆ చుక్కను మీరు కలిగి ఉండండి, ఆ చుక్కను మీరు పొందుకోండి. అది చూసుకుందాం మనం. ఆ చుక్క నాకు ఇవ్వబడుచున్నదా, ఇవ్వబడిందా? ఆ చుక్కను నేను పుచ్చుకున్నానా? ఆ చుక్కను నేను కలిగి ఉన్నానా? ప్రియులారా, దేవుడు ఇచ్చేటువంటి చుక్క ఏంటో గమనించుకోకుండా, దేవుడు ఇచ్చేటువంటి చుక్కను మనం పుచ్చుకొనకుండా ఇలా కృత్రిమముగా పెట్టుకొని చిన్న చిన్నగా అల్ప ఆనందము పొందుకోవటం మూలంగా మనకు ప్రయోజనం ఏమిటి? అసలు దేవుడు ఇచ్చిన చుక్కే గనక మన యొద్ద ఉంటే ఇలాంటి యాంత్రికమైనటువంటి చుక్క కావాలనేటువంటి ఆకాంక్షే మనకు ఉండదండి. ఆకాంక్ష ఉండదు, అవసరత ఉండదు. నేను వేకువ చుక్కను ఇచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక అని అన్నాడు. రైట్. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? మనం చదివినటువంటి వచనాలన్నింటిలో కూడా ఎవరి యొద్దనైతే, ఎవరి హృదయంలోనైతే దేవుని మాటలు ఉంటాయో వారు జ్యోతులు అని అన్నాడు. అవునా? ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి నడుచుకుంటారో వారికి వేకువ చుక్క ఇవ్వబడుతుంది అని అంటున్నాడు. ఆ వేకువ చుక్క ఎవరయ్యారంటే యేసుక్రీస్తుల వారు అని అంటున్నాడు. యేసుక్రీస్తుల వారు అంటే యేసుక్రీస్తుల వారు నీలో ఉదయించాలి, యేసుక్రీస్తుల వారు నీలో కనబడాలి, యేసుక్రీస్తుల వారి యొక్క ప్రకాశము ఆత్మయున్నటువంటి నీ ద్వారా ఈ శరీరములో నుండి కాంతి వెదజల్లబడాలి. అది కండ్లలో కనబడాలి, నోటిలో కనబడాలి, చేతిలో కనబడాలి. అలా మన శరీర అవయవాలన్నిటిలో కూడా కనబడాలి. అలా మీరు మీ ప్రకాశాన్ని 10 మందికి వెదజల్లండి అని అంటున్నాడు. ఇకపోతే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో ఇప్పుడు ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బుద్ధిమంతులు అని నేను భావిస్తున్నాను. దేవుని మాట వినేటువంటి విధేయులు అని నేను భావిస్తున్నాను. ఆజ్ఞలు పాటించేవారు అని భావిస్తున్నాను. ఆచారాలకి అవకాశం ఇచ్చేటువంటి వారు కాదు అని భావిస్తున్నాను. అందుకేనేమో
దేవుడు ఈ మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాడు. ఓకే, 3వ వచనంలో ఏమంటున్నాడండి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై. ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలు ఎంత సహజ సిద్ధంగా వెలుగుతాయో మీరు కూడా అంతే సహజ సిద్ధంగా వెలుగుతారు. అంతే సహజ సిద్ధంగా వెలుగుతారు. అంటే ఇప్పుడు ఒక సూర్యుని కాంతి ప్రకాశించినట్టుగా మనలో నుండి కాంతి కిరణాలు ఏమైనా బయటకు వస్తాయా అని అంటే, అసలు కాంతి యొక్క ఉద్దేశం ఏంటి? కాంతి యొక్క ఉద్దేశం ఏంటంటే నీకు దారిని కనపరచటము. అవునా? ఆబ్జెక్టులు ఏవైతే ఉంటాయో, ఇదిగో ఇది ఇక్కడ ఉంది, ఇది ఇది ఫలానిది అక్కడ ఉంది అని నీకు తెలివిలాగున ఒక రిఫ్లెక్షన్ను కలిగించేటువంటిది. అవునా? అలాగే నీలో జ్యోతి వలె ఉండేటువంటి వాక్యము గనక నీకు ఉన్నట్లయితే, నీవు వెలిగినట్లయితే నీవు ఏం చేస్తావంటే పరలోకమునకు వెళ్ళేటువంటి మార్గం ఏదో నువ్వు చూపించగలుగుతావు. అవునా? ఇదిగో ఎక్కడ ఏముందో, దేన్ని ముట్టకూడదో, దేన్ని తాకకూడదో, దేన్ని తాకితే ఏం ప్రమాదం ఉంటుందో, ఇదిగో ఎటు వెళ్ళకూడదో చూపిస్తుంది ఈ వాక్యం. గమ్యమునకు చేర్పిస్తుంది ఈ వాక్యం. కనుక ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. నీతి మార్గమును అనుసరించి నడుచుకోవటం అంటే యేసు ప్రభుల వారు ఒక నీతి అయి ఉన్నారు. ఆ నీతి కలిగినటువంటి యేసును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు ఆయన వైపు త్రిప్పుదురో వారు ఆకాశ నక్షత్రముల వలె, ఆకాశ నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అని అన్నాడు. నిరంతరము ప్రకాశించెదరు. ఎన్ని మాటలు చెప్పాడండి, ఎన్ని విధాలుగా చెప్పాడండి. మీరే ఒక స్టార్ అంటున్నాడు. లేదండి, నేను స్టార్నేంటి, నేనొక డమ్మీని, నేను మాడిపోయినటువంటి బల్బుని, నేనొక చీకటిని, నేను స్టార్ను కాదు, అందుకే నేను ఒక స్టార్ను కొనుక్కొచ్చుకుంటాను అనేటువంటి విధంగా క్రైస్తవులు ఆలోచన కలిగి ఉన్నారు, స్పందన కలిగి ఉన్నారు. అలా కాదు, మీరే వెలగాలి అంటున్నాడు, మీరే కాంతిని పంచాలి అంటున్నాడు. మీరే వెలగాలి, కాంతిని పంచాలంటే ముందుగా మీరు వాక్యమై ఉన్నటువంటి క్రీస్తును మీరు ధరించుకోండి, అప్పుడు మీరు వెలుగుతారు. ఇదిగో అనేకులకు దేవుని మాటలను తెలియచేసి వారిని దేవుని సన్నిధిలోనికి నడిపించండి. ఎవరైతే అలా నడిపిస్తారో వారే ఆకాశ నక్షత్రములు, జ్యోతులు అని అంటున్నాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము మన ప్రవర్తనను బట్టి, మనం చేసేటువంటి క్రియలను బట్టి మనమే ఒక జ్యోతిగా వెలగటానికి ప్రయత్నం చేయాలి. అది నక్షత్రం వెనకాల ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి విషయం. రైట్. ఇక ఇందులో చివరిది పాక, పశువుల పాక. పాక గురించి మనము మాట్లాడుకున్నాం. పాకను గురించి ఆల్రెడీ నిన్న నోటివాకుతో మాట్లాడుకున్నాం. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము, మేబీ 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము. అవును, క్రిందటి పాఠాలలో ఈ 2-3 రోజుల క్రితమే చెప్పుకున్నట్టున్నాం దీన్ని.
ఉమ్, ఏమంటున్నాడు? 6వ వచనం నుండి మనం చదివినట్టయితే, వారు అక్కడ ఉన్నప్పుడు, అంటే బెత్లెహేములో ఉన్నప్పుడు, ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలుచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇప్పుడు పరుండబెట్టింది పశువుల తొట్టిలో. దాని గురించి చెప్పాను కదా, ఆనాడు ఉన్నటువంటి వారి యొక్క దీనమైనటువంటి పరిస్థితి అది. అవునా? అది మనం వింటున్నప్పుడు, అది ఎరుగుచున్నప్పుడు మనకే బాధేస్తున్నది. అయ్యో, లోకాన్ని రక్షించేటువంటి మహానుభావుడైనటువంటి క్రీస్తు యేసు జన్మించినప్పుడు ఆయన పశువుల తొట్టిలో పడుకోవలసినటువంటి దుస్థితి ఏర్పడిందా? సమాజము ఆయనను అలా స్వాగతించిందా? లోకము ఆయనను అలా స్వాగతించిందా అని మనం బాధపడుతున్నాం. అలాంటప్పుడు మరలా పాక పెట్టి అందులో అతన్ని పరుండబెట్టి మరొకసారి అవమానపరుస్తున్నామేమో ఆలోచించుకోవలసినటువంటి విషయము. చెప్పాడు కదా, ఇదిగో ఆనాటి యూదులు మొండివారై నేను చెప్పిన మాటలను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని నా పట్ల ఈర్ష్య ద్వేషమును పెంచుకొని కక్ష పెట్టుకొని సిలువ వేసి చంపారు వాళ్ళు. అయితే ఆ బాధ ఒక్కరోజుతో ముగిసింది. కానీ మీరు మీ ప్రవర్తనల చేత ప్రతిదినము నాకు సిలువ వేస్తున్నారు అని అంటున్నాడు ఆయన. ప్రతిదినము నాకు సిలువ వేస్తున్నారు అంటే క్రీస్తు ఎందుకోసమైతే ఈ లోకములోకి వచ్చాడో, ఎందుకోసమైతే బోధనలు చేశాడో, ఎందుకోసమైతే సిలువలో మరణించి తన ప్రాణాన్ని త్యాగం చేశాడో దానికి సార్థకత జరగకుండాలాగున మీరు పూర్వపు వలనే మీ పాపపు జీవితాలను కొనసాగించటం మూలంగా నన్ను ఆయాసపరుస్తున్నారు. పైగా నా పేరు పెట్టుకొని క్రైస్తవులమని చెప్పుకుంటూ చేయకూడనటువంటి క్రియలు చేస్తూ, ఇదిగో వీరు క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులట, కానీ వీళ్ళు చేష్టలు చూడండి, వీళ్ళ మాటలు చూడండి, వీరి క్రియలు చూడండి అని చెప్పి ఒకరు అవమానపరిచేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. అలా మీ ద్వారా చెడు జరుగుతున్న ప్రతిసారి నాకు ఒక్కొక్క చెడును బట్టి ఒక్కొక్క బల్లెపు పోటు పొడిచినట్టుగా అనిపిస్తున్నది. అంత బాధ కలుగుచున్నది, అంత ఆవేదన కలుగుచున్నది నాకు. మీరు ప్రతి దినము సిలువ వేస్తున్నారు అని అన్నాడు. కనుక అలాంటి సిలువ వేసేటువంటి వారముగా మనము ఉండకూడదు. ఓకే, రైట్. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. ఏంటి? ఇప్పుడు పశువుల పాక గురించి మాట్లాడుకుందాం. పశువుల పాక అంటే అలా ఆ పశువుల పాకేసి ఇక్కడ కాకపోతే ఒకనాడు ఇలా ఉండే అని చెప్పడానికి నువ్వేమైనా సూచించేటువంటి విషయం అయితే అంతవరకు పర్వాలేదు. కానీ మేము అతన్ని దానిలో పెట్టి మేము ఆరాధిస్తాము, ఈ రకంగా మేము అతని యందు ఉత్సహిస్తాము అనేటువంటి విధానంలో పెడితే మట్టికి అది అబ్సల్యూట్లీ తప్పైపోతుంది. ఇక స్టార్ అనేటువంటి దాని విషయంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆర్టిఫిషియల్గా అవసరం లేదు, మీరే వాక్యమును క్రీస్తును ధరించుకున్నటువంటి వారై ఉన్నట్టయితే నిజమైనటువంటి జ్యోతులుగా మీరే ప్రకాశిస్తారు అని అన్నాడు. ఇక క్రొవ్వొత్తుల గురించినటువంటి సంగతి అది అసలు సంబంధం లేనటువంటి విషయము. క్రొవ్వొత్తులు ఎవరికి అవసరం అండి? మామూలుగా క్రొవ్వొత్తులు ఎవరికి అవసరం? నేత్రములుండి చూడలేకపోతున్నటువంటి వారికి క్రొవ్వొత్తులు అవసరం. అవునా? అసలు ఈ క్రొవ్వొత్తులు పెట్టుకుంటున్నారు అనంటే
అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఒక గుడ్డివాడికి క్రొవ్వొత్తి ఏమైనా ఉపయోగపడుతుందా? గుడ్డివాడికి టార్చ్ లైట్ ఏమైనా ఉపయోగపడుతుందా? మొత్తమే పుట్టుగుడ్డివాడో లేకుంటే ఏదో మొత్తానికి గుడ్డితనం వచ్చేసింది. వారికి ఏ లైటు ఉంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. పిల్లరా, అది కాదు. వాక్యము ఉన్నట్టయితే ఈ బాహ్య నేత్రములు గుడ్డివైనా సరే మనోనేత్రములు చూస్తాయి, మనోనేత్రములు ఎరుగుతాయి. కనుక ఈ కృత్రిమైనటువంటి క్యాండిల్స్ అవసరం లేదు. కేరల్స్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా. గ్రీకు వాళ్ళు ఒక లౌకిక సంబంధమైనటువంటి సంగతులని, సామాజిక సంగతులని తెలియచేయటానికి ప్రారంభిస్తే ఫ్రెంచ్ వాళ్ళు రిలీజియన్ సాంగ్స్గా కొనసాగించటం అనేది జరిగింది. అది ఒకవేళ నువ్వు వీధుల వెంట తిరుగుచు పాడుచు క్రీస్తుని గురించి తెలియచేయాలనుకుంటే చెయ్యి. 365 దినంలో అవకాశం ఉన్నంత మేరకి నువ్వు ఆ పని చేస్తూ ఉండు. కానీ కేవలం ఈ క్రిస్మస్ మాసములో ఒక వారం రోజులు చేసి నేను అప్పుది పూర్తి చేసుకుంటాను అని అనుకుంటే కాదు. ఇది నిత్యము కొనసాగించాల్సినటువంటి విషయం. ఇక గ్రీటింగ్ కార్డ్స్ అంటారా, శుభాకాంక్షలు తెలియచేసుకునేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, వీటిని గురించి ఓకే, డిసెంబర్ మాసములో అది ఆచారంగా కొనసాగుతూ వస్తున్నది. కానీ నువ్వు విషెస్ చెప్పటానికి నువ్వు ప్రతిరోజు, ఈరోజు మీరు వాట్సాప్లో స్టేటస్లు పెడుతూ ఉంటారు, మంచి మంచి వాక్యాలు పెడుతూ ఉంటారు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఒకరోజు పేపర్ మీద బొమ్మలు గీసి పంపించేటువంటి వారు, వాక్యాలు రాసి పంపించేటువంటి వారు. ఇప్పుడు సెల్ ఫోన్లోనే ఆటోమేటిక్గా పంపించబడుతున్నాయి. కానీ విషయం ఏంటంటే మొసదమ్ము తిప్పుకోకుండా వస్తూ ఉంటాయి. సెలెక్టివ్గా చాలా జాగ్రత్తగా వాటిని మనం పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ట్రీ, అసలు ఇంకొకటి ఏంటంటే ఆ రోజుల్లో జర్మనీ వారు నిజంగా వాళ్ళు ఆ ట్రీని తెచ్చారు. దాని పేరు ఏం పేరు అని చెప్పుకున్నామండి, ఆ జర్మనీ వాళ్ళు ఓన్ అనేటువంటి ట్రీని తీసుకొచ్చి వారి ఇంటి ఆవరణంలో పాతేటువంటి వారు. అది సజీవమైనటువంటి చెట్టు అది. ఆ తర్వాత ఈ సెయింట్ బొనిఫేస్ అనేటువంటి వ్యక్తి యునైటెడ్ స్టేట్లో ఫర్ అనేటువంటి చెట్టును, అది సజీవమైనటువంటిది, అంటే బ్రతికి ఉన్నటువంటి చెట్టు అది, దాన్ని నాటి దాన్ని పెంచుకున్నారు. సరే, దాని వలన దయ్యాలు వెళ్ళిపోతాయి అనేటువంటి ఆలోచన అదొక మూఢనమ్మకం. అది తప్పు, 100% తప్పు. బట్ నేను ఇక్కడ అనేది ఏంటంటే కనీసం అది జీవం కలిగినటువంటి చెట్టును వాళ్ళు పెట్టుకోగలిగారు. ఇప్పుడు మనం పెట్టుకునేటువంటి చెట్లు ఏంటంటే పేపర్ చెట్లు కదా, రైట్? అలాంటి సెట్టింగులు అవసరమా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. క్రిస్మస్ తాత, ఇది కూడా మనము ఒక వేషం, అంటే సినిమా యాక్టర్లు కనుక 2 గంటలు వేషం వేసుకుని నటించి వెళ్ళిపోయినట్టుగా ఇది ఒక నటన సంబంధమైనటువంటి విషయం. కనుక ప్రియులారా, దీంట్లో మనము వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి వాటిలో ఇప్పుడు ఈరోజు నేను ఇంత చెప్పినా కూడా దీంట్లో వీరు ప్రవేశపెట్టినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి వాక్యానుసారమైతే మీరు 100% వాటిని స్వీకరించండి, పాటించండి. నేను కాదంటానికి నాకు రైట్ లేదు. మీరు స్వీకరించండి, పాటించండి. వాక్యానుసారం కాకపోతే దయచేసి వాటిని పక్కకు పెట్టండి. ఎందుకంటే వాక్యానుసారం కానిది ఏది చేసినా కూడా అది పారంపర్య ఆచారం అవుతుంది. పారంపర్య ఆచారంతో నువ్వు ఏం చేసినా అది వ్యర్థమైన ఆరాధన అవుతుంది, పనికి మాలిన ఆరాధన అవుతుంది అని అంటున్నాడు. కనుక దేవుణ్ణి మనము యాంత్రికంగా కాదు, కృత్రిమంగా కాదు, మనము హృదయపూర్వకంగా ఆరాధించగలగాలి. మరి హృదయపూర్వకంగా ఆరాధించడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని ఆజ్ఞకు నికార్సత్తుగా మనము లోబడి జీవించినప్పుడు మాత్రమే అవుతుంది. కనుక మనమంతా కూడా
యథార్థమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారమై ఉండాలి. ఆ ఆరాధన దేవునికి చేసేటువంటి వారమై ఉండాలి. ఆరాధించు వారిలో యేసు సహితం ఒకడు. యేసయ్య దేవుణ్ణి ఆరాధించి సంతృప్తిపరిచినట్లుగా మనమును దేవుణ్ణి ఆరాధించి సంతృప్తిపరచగలగాలి. చెప్పాను కదా, క్రైస్ట్ మాస్ అంటే దాని అర్థం ఏంటి? యేసును ఆరాధించటం అని దాని అర్థం. అసలు యేసును ఆరాధించటం అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉందండి? అసలు లేనే లేదు. యేసు నామమున దేవుణ్ణి ఆరాధించాలి. ఇది దేవుడు మనకు చెప్పినటువంటి మాట. దయచేసి మరి ఈ 2 దినముల పాఠ్యాంశంలో విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. సర్వోన్నతుడమైనటువంటి మా దేవుడా, మీ పాదముల కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయనందు అనేకమైనటువంటి లేఖనాలను మేము పరిశోధన చేసి ఉంటున్నాం. దేవా, మేమేంటి అని మేము ఒకసారి తెలుసుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చారు. అయ్యా, లోకం యొక్క పోకడ ఎలా ఉన్నది, వాక్యమునకు ఎంత భిన్నముగా ఉన్నది అని తెలుసుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చారు. జ్ఞాననేత్రములను తెరిపించి మా జీవితాలను వెలుగులో నడిపించుకోగలిగేటువంటి ధన్యతని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ మాటలు మీ పిల్లలు విని ఉంటున్నారు. విన్న ఏ మాట వ్యర్థం కాకుండా అయ్యా దానికి సార్థకత జరిగించడానికి అవకాశాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మిక సహాయమును దయచేయమని, బలవంతముగా కాక ఎవరికి వారుగా ఆలోచించుకొని వాక్యం ఏం తెలియచేస్తున్నది, నా దేవుని ఉద్దేశం ఏంటి, నా యేసు ప్రభుల వారి ఉద్దేశం ఏంటి, నేనేం చేస్తే అది సత్యమవుతుంది, నేనేం చేస్తే మరి దేవుడు సంతోషిస్తాడు, యేసయ్య సంతోషిస్తాడు, శిలువ మరణము త్యాగమునకు సార్థకత జరుగుతుంది అనేటువంటి దృక్కోణంలో వారు ఆలోచించుకొని అయ్యా యథార్థమైనటువంటి త్రోవలో నడవటానికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి, వారిని వారి కుటుంబాలను దీవించండి. అయ్యా, వారిలో వాక్యం నింపండి. వారిని ఒక జ్యోతులనుగా తయారు చేయండి తండ్రి. వారే ఒక వేకువ చుక్కను పొందుకొని ప్రకాశించగలిగేటువంటి వారుగా ఉండులాగున ఎత్తిపట్టుకోమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ విన్న మాటలను అనుసరించి ఆచారాలకు కాకుండా ఆజ్ఞలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి నడుచుకుంటూ నేను వెలిగి మరికొంతమందిని దేవుని సన్నిధిలోనికి నడిపించగలిగి దేవుడు తెలియచేసిన నిజమైనటువంటి జ్యోతుల వలె వెలగాలి అని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడయుండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి